చీఫ్ టెక్నీషియన్ మన కెమెరామెన్ మస్తాన్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. మస్తాన్ నాతో పాటు 12 సంవత్సరాల జర్నీ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఆర్థికంగా ఏమూ మిగులుతుంది అనేది తెలుసు అందరికీ. ₹1 మిగిలకపోయినా జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 12 సంవత్సరాలు ఏ నమ్మకంతో ఉన్నామో, నేనంటే ఒక పిచ్చితో ఉన్నా కావచ్చు, కానీ తను ఏ నమ్మకంతో ఉన్నారో అర్థం కాదు నాకు నిజంగా. నీకు ఎన్నిసార్లు హెడ్స్ అని చెప్పిన తక్కువ తమ్ముడు. ఆయన కెమెరామ్యాన్ అనుకోవాలో తెలియదు, ఫ్రెండ్ అనుకోవాలో తెలియదు, తమ్ముడు అనుకోవాలో తెలియదు. ఎంత వినమ్రంగా ఉంటాడంటే డైరెక్టరు ప్లస్ కెమెరామ్యాన్ ఇద్దరు ఒకటై చేస్తే సినిమా అవుతుంది. ఆయన పొజిషన్లో ఉంటాడు. డైరెక్టర్ హీరో అయినప్పుడు ఆయనే డైరెక్టర్, ఆయనే కెమెరామ్యాన్. మామూలు విషయం కాదు అది. అట్లాంటి రిస్క్ తీసుకొని చేసినటువంటి గొప్ప మనసున్న మనిషి. ఇంకోటి ఏంటంటే 4 నిమిషాల 45 సెకండ్ల ఆ సింగిల్ షాట్ ఉంటుంది కదా, మీకు ఎక్కడ కానీ ఆ పక్కకు పోయి వచ్చినట్టు ఉండదు. డైలాగ్ తగ్గట్టు దేవుడు అనగా దేవుడు చూపెడతా ఉంటాడు. వాళ్ళ జీవన విధానం కాడ హీరోయిన్ చూస్తాడు, హీరో బాధపడే సిచ్యువేషన్ చూస్తాడు. ఇవన్నీ మిళితంగా అన్ని ఎక్కడ కూడా కట్ కాకుండా కెమెరాని తిప్పి చూపించినటువంటి ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరు లేరు. 4 నిమిషాల 45 సెకండ్లు. దట్ ఈస్ మస్తాన్. అన్నా మాట్లాడు అన్నా, నువ్వు పెద్దనే. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికి నమస్కారాలు. సో 2 వీక్స్ కంప్లీట్ అయింది, 2 డేసే కంప్లీట్ అయినట్టు ఉంది సినిమా సక్సెస్ మీట్. ముఖ్యంగా 1 వీక్ మొత్తం కూడా 4 షోలు ప్రదర్శించబడ్డాయి ఈ రామకృష్ణ ఏఎస్ఎన్ థియేటర్లో. సో సెకండ్ వీక్ వచ్చేసరికి పెద్ద సినిమాతోని మన తొర్రూరు హిస్టరీలోనే మన సినిమా 2 షోలు ప్రదర్శించబడింది. సో షేరింగ్ అంటే మామూలు విషయం కాదు. సో ఈ షేరింగ్ రావడానికి కూడా మా పాషన్న ఎంతో కృషి చేసినాడు. అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఓనర్స్ కూడా, మోహన్ రెడ్డి గారు కూడా, వీళ్ళు అందరి సమక్షం వాళ్ళందరి కృషి వల్ల మా శరపంజరం సినిమా 2 వీక్స్ కంప్లీట్ అవ్వబోతుంది. ఈరోజు సక్సెస్ మీట్కి కూడా మా న్యాచురల్ విలన్ మల్లేశం గౌడ్ వాళ్ళ క్లాస్మేట్స్ 10th బ్యాచ్తో మరి ఈరోజు సినిమా చూడబోతున్నారు. వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్స్. అలాగే మరి ఈ ఫస్ట్ షోకి స్పాన్సర్ అంటే వాళ్ళ 10th క్లాస్మేట్స్ కదా, రేవూరి వెంకన్న గారు. సో స్పాన్సర్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా సెకండ్ వీక్ అతి కష్టం మీద ఉన్నప్పటికీ చాలా మంది స్పాన్సర్స్ వచ్చి ఆ టికెట్స్ తో పాటు వాళ్ళ విలేజ్ లో ఉన్న పీపుల్స్ ను కూడా తీసుకొచ్చి సినిమా చూపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క స్పాన్సర్ కి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే కళను బతికిద్దాం, ఈ సినిమాను బతికిద్దాం అనే ఒక నినాదంతో మొదలుపెట్టిన ఈ సినిమా చివరికి అదే జరిగింది. సో మా సినిమా యూనిట్కి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బేసిక్గా నా గురించి నేను చెప్పుకోవాలి. నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని. అంతకుముందు నవీన్ అన్న నేను ఇద్దరం కలిసి 4 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. ఆ ఒక్కటే ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలా చేసిన తర్వాత ఒక రోజు ఇద్దరం కలిసి నవీన్ అన్న నాతోని మరి ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ క్రమంలో సో మనకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి కెమెరా లేదు, ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఒక థాట్ ఉండే. సో కెమెరా ఉంటే ట్రై చేద్దాం అని చెప్పేసి అన్న నాకు సలహా ఇచ్చాడు. సో నా ఫ్రెండ్ అయినటువంటి అమ్మపురం తను కూడా పబ్బోజ్ రాజేష్, తన దగ్గర 5D కెమెరా ఉండే, 5D కెమెరా తీసుకొచ్చి అలా స్టార్ట్ చేసినాం. కొద్ది రోజుల తర్వాత వెంకటాపురం సుమంత్ శీలం తను కూడా మా టీంలో జాయిన్ అయ్యి కొద్ది రోజుల తర్వాత తను కూడా ఒక కెమెరా తీసుకోవడం జరిగింది. ఆ కెమెరాతో కొద్ది రోజులు షూట్ చేసిన తర్వాత ఇలా క్రమంలో వాళ్ళకు ఫుల్ వెడ్డింగ్ సీజన్ వచ్చింది. వెడ్డింగ్ సీజన్ లో కెమెరాస్ మనకు వాళ్ళకి ఇవ్వడం ఇబ్బంది కాబట్టి, ఎందుకంటే ఇవ్వడమే ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటిది ఆ క్రమంలో కూడా వాళ్ళకు బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి ఆ క్రమంలో ఇబ్బంది పడుతున్న టైంలో మా మల్లిక్ ఎంవికే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మా పరిస్థితి తెలుసుకొని మా ప్రోత్సాహకులు టి గణపతి రెడ్డి గారి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ విషయం. సో సార్ స్పందించి కెమెరా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఒక కెమెరా అంటే సింగిల్ కెమెరా సింగిల్ లెన్స్ తో ఈ సినిమానే మన వాళ్ళలో ఎవరు కూడా చేయలేదు. సో అలాంటిది మేము ప్రయోగం చేశాం. ఇవాళ ప్రతి ఒక్కరికి నచ్చింది అంటే మా యొక్క ప్రయత్నం బాగుంటేనే నచ్చింది అనేది మేము భావిస్తున్నాం. మరి మా దగ్గర టాలెంట్ లేక కాదు, మాకు ఇంకా సరైన సపోర్ట్ లేక మేము ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినాం. మంచి బడ్జెట్ తోని
మీ అందరికి నచ్చిన విధంగా ఒక మంచి సినిమాతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మస్తాన్. మస్తాన్ బేసిక్ అసలే మాట్లాడే ఇంటర్వ్యూలలో కానీ ఇవాళ బాగా మాట్లాడిండు. బాగా థ్యాంక్ యూ.